హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబట్టి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ఎందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను ప్రీమియం సిడాన్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ తీసుకొచ్చాను. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2017 10th month manufacturing and 2018 second month registration Honda City V పెట్రోల్ ఆటోమేటిక్ అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్ చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి వైట్ కలర్ అండ్ కిలోమీటర్స్ కూడా 68,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు ద ఎక్స్టీరియర్స్ వైజ్లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ పొజిషన్ లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు డే టైమ్ రన్నింగ్ లైట్స్ తో పాటు మీకు ఫాగ్ ల్యాంప్ అనేది కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ లో ఎక్కడ కూడా యాక్సిడెంట్ లేదు. గ్లాసెస్ కానీ ఆ హెడ్ లైట్స్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ ఫ్రంట్ షోక్ కానీ అన్ని కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ కానీ అండర్ బాడీలో అండ్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయితే మాత్రం కాలేదు. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ డీటెయిల్స్ చూసుకుంటే సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే 1500 cc వస్తుంది అనమాట. 4 cylinder ఇంజిన్. అండ్ వెహికల్ సంబంధించిన మైలేజ్ చూసుకుంటే ఈ సిటీలో వచ్చేసి ఏంటంటే మీకు 10 to 15 వరకు మైలేజ్ వస్తుంది. హైవేలో అయితే మీకు 20 వరకు వస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లోకి మనకు వచ్చేస్తే సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లోకి వస్తే సో వెహికల్ సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఆప్రాన్స్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ వచ్చేసి ఏంటంటే 4 cylinder ఇంజిన్, అన్ని క్యాప్స్ కూడా అండ్ ఫ్రంట్ షో ప్యానల్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో రీసెంట్ గా వేయించారన్నమాట బ్యాటరీ కూడా. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ లో ఎలాంటి యాక్సిడెంటల్ అయితే మాత్రం కాలేదు. సో అదైతే 100% గ్యారంటీ. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు కూడా చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీకు ఫెండర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన మీకు ఇక్కడ డైమండ్ కట్ అలైవిల్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ డిస్క్ బ్రేక్ తో పాటు వెహికల్ వచ్చేసి ఏంటంటే బ్రిష్ టైర్ అనేది అవైలబుల్ ఉంది. వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే సో 185/65 R 15 inches టైర్ అనేది ఉన్నట్టు అయినా కూడా మీకు ఆల్మోస్ట్ 165-175 గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఓవర్వేమ్స్ లో మీకు బాడీ కలర్ ఉంది, ఇంటిగ్రేటర్ ఇండికేటర్ తో పాటు మీకు క్రోమ్ డోర్ హ్యాండిల్ ఉంది విత్ క్రోమ్. ఇక్కడ మీరు చూసుకుంటే కీలెస్ ఎంట్రీ కూడా అవైలబుల్ ఉంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే మనకి పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో మీరు ఇక్కడ చూసుకుంటే స్టీరింగ్ వీల్ లో లెదర్ ఫినిష్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి స్టీరింగ్ మౌల్టెడ్ కంట్రోల్స్ అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ సంబంధించిన సో ఇంజన్ క్లస్టర్ లో మనం చూసుకుంటే ఎక్కడ కూడా మాల్ ఫంక్షన్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 68,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. సో వెహికల్ సంబంధించిన సో కంప్లీట్ డాష్ బోర్డ్ అనేది చూడండి. సో ఇక్కడ కూడా మనకి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గ్లో బాక్స్ కానీ సో టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ కంట్రోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ పవర్ వర్డ్ సాకెట్ అండ్ దాంతో పాటు ఇక్కడ మన యూఎస్బి ఆక్సిలరీ అండ్ ఇక్కడ 2 వాటర్ బాటిల్ హోల్డర్స్ వచ్చాయి. అండ్ వెహికల్ సంబంధించిన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మీరు ఇక్కడ చూసుకోండి, కంప్లీట్ సివిటీ టెక్నాలజీ ఉంటుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ సంబంధించిన కీ కూడా చూసుకుంటే డ్యూయల్ కీస్ అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ హార్మ్ రెస్ట్ హ్యాండ్ బ్రేక్ తో పాటు వెహికల్స్ సీట్ కవర్స్ కూడా చూడండి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు సన్షెడ్ చింపలేదు, లైట్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు వెహికల్ ఫ్రంట్ పొజిషన్ లో అయితే ఎలాంటి యాక్సిడెంట్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన మీరు ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మనకి మీకు ఎకనామికల్ మోడ్ కూడా చేసుకోవచ్చు మైలేజ్ ఎక్కువ రావడం కోసం అని చెప్పేసి. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ చూసుకుంటే ఓవర్ వేమ్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఓవర్ వేమ్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ కి సంబంధించిన మీకు బ్యాక్ సైడ్ రో సిట్టింగ్ కూడా చూపిస్తాను చూడండి, కంప్లీట్ లగ్జరీలో ఉంటుంది. బ్యాక్ సైడ్ రో సిట్టింగ్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. సో మీకు ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏది లేదనమాట. సో 5'9", 5'10" కూడా మన కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఎక్కడ కూడా మీకు కంఫర్ట్ అనేది లేదనుకోకుండా చాలా బాగుంటుంది. లెగ్ స్పేస్ కానీ హెడ్ రూమ్ కానీ ఏసీ కూడా అవైలబుల్ ఉంది చూడండి. సో బ్లోవర్ అనేది కాదు, అండ్ పవర్ సాకెట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ రో సిట్టింగ్ కూడా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే హోండా సిటీ వి ఐవీ టెక్నాలజీ. సో ఫేమస్ ఇంజిన్ అనమాట. హోండా బ్యాడ్జింగ్ ఉంది, టైల్ గేట్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మన కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది చూడండి.
అండ్ వెహికల్ సంబంధించిన డిక్కీ ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే స్టెప్నీ టైర్ కండిషన్ అప్ టు 100% స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది. అండ్ జాక్ కవర్ కూడా జింపలేదు, జాక్ కూడా అవైలబుల్ ఉంది. అండర్ బాడీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ కూడా స్క్రాచెస్ కాలేదు. అండ్ వెహికల్ సంబంధించిన క్వార్టర్ ప్యానల్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది, ఎక్కడ కూడా యాక్సిడెంటల్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా మీకు ఫ్లడ్ ఎఫెక్టెడ్ కానీ యాక్సిడెంటల్ కానీ ఏది లేదనమాట అండర్ బాడీలో కూడా. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. టాప్ పొజిషన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. సో బ్యాక్ సైడ్ లో మీకు వచ్చేసి ఏంటంటే షార్క్ ఫిన్ యాంటీనాతో పాటు డీఫాగర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ గ్లాసెస్ కూడా ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి, హోండా సిటీ గ్లాసెస్ ఉన్నాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా, లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ గా ఉంది. అండ్ మనం ప్రతి వీడియోలో మనం చూపిస్తాం రోబోటిక్ పంచెస్. సో ఈ బండికి కూడా చూడండి రోబోటిక్ పంచెస్, ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు కూడా అన్ని నీట్ గా ఇన్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ కూడా యాక్సిడెంటల్ అనేది లేదు. సో వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా మీకు చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మీకు మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా మీరు చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే, సో ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే ఫిబ్రవరి వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ 2026 వరకు. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ వెహికల్కి ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మీ దగ్గర మంచి వెహికల్ ఉండి షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంటే కూడా మీరు మన దగ్గరికి కార్ తీసుకురావచ్చు. ఇలాంటి మంచి బ్యూటిఫుల్ కార్స్ కూడా మీకు డెలివరీ చేస్తానమాట. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్ చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసేదంటే మనం 7,35,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే 100 ఫీట్ రోడ్ మాదాపూర్ బిసైడ్ పంచకట్టు దోష అనమాట. థ్యాంక్ యూ సో మచ్.